హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో 4వ అధ్యాయమైనటువంటి దివ్యజ్ఞానంలో మనం వచ్చేసి ఈరోజు 11వ శ్లోకం గురించి అయితే చెప్పుకోవాలండి. వీడియోలోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి అయితే షేర్ చేయండి. ఈరోజు విశేష రోజు కావచ్చు, అంటే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. ఈ మాసం అంతా విశేషమేనండి. అందులో కార్తీక పౌర్ణమి అనేది మరింత విశేష కలిగిన రోజు. ఇవాళ మీరు ఏదో ఒక పూజ కానీ, దీపారాధన కానీ, ఏదో ఒక పని చేసినా మీకు సక్సెస్ తిరుగు ఉండదు అని చెప్పచ్చు. అలాంటి మంచి రోజు మనం ఈ భగవద్గీతని స్మరించడం కానీ, చదవడం కానీ, వినడం కానీ చేసినా మీకు మంచి రిజల్టే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ నలుగురికి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఏదో ఒక భక్తిలో ఆధ్యాత్మిక వైపుగా ఈరోజు ఇదివరకు వేయని వాళ్ళు కూడా ఈరోజు అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్లోకం విషయానికి వస్తే ఈరోజు 11వ శ్లోకం గురించి చెప్పుకుంటున్నాం. అది ఏంటి అంటే, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. అంటే ఎవరు యథ ఏ విధంగా, మాం నన్ను, ప్రపద్యంతే శరణు జొచ్చుతారో, తాం వారిని, తథా ఆ విధంగా, ఏవా నిశ్చయముగా, భజామి అనుగ్రహిస్తాను, అహం నేను, మమ నా యొక్క, వర్త్మ మార్గాన్ని, అనువర్తంతే అనుసరిస్తారో మనుష్య అందరూ, పార్థ ఓ పృథాకుమార, సర్వశః అన్ని విధాలుగా. అంటే ఈరోజు శ్రీకృష్ణుని పరమాత్ముని యొక్క జపము కానీ, భజనలు కానీ, సంకీర్తనలు కానీ చేయడం కూడా విశేష లాభాన్ని మీకు ఇస్తుందని చెప్తూ, అందుకే ఈరోజు ఈ వీడియో అయితే నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి అని చెప్తున్నాను. సో ఇక భాష్యం అంటే, ప్రతి ఒక్కడు విభిన్న రూపాలలో శ్రీకృష్ణుని అన్వేషిస్తున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిరాకార బ్రహ్మజ్యోతి తేజంలోను, అణువులతో పాటు ప్రతి దానిలోనూ వసించే సర్వవ్యాపక పరమాత్మునిగాను పాక్షికంగా అనుభూతమవుతాడు. కానీ కేవలము విశుద్ధ భక్తుల చేతనే అతడు పూర్తిగా అనుభూతమవుతాడు. ఈ రకంగా శ్రీకృష్ణుడే ఎల్లరి అనుభూతి లక్ష్యంగా ఉన్నాడు. అంటే మనం ఏదే ఒక చేసినా తనే అంటే కర్త, కర్మ, క్రియ అని ఇక్కడ చెప్పచ్చు. ప్రధానమైనటువంటి ఆదిపురుషుడు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ అందరూ అతనిని పొందగోరే తమ కోరికలను బట్టి సంతృప్తి చెందుతున్నారు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తులతో వారు కోరే విధంగా దివ్య భావనలో అన్యోన్యంగా వర్తిస్తాడు. ఒక భక్తుడు శ్రీకృష్ణుని పరమ ప్రభువుగా, ఇంకొకడు తన స్వంత మిత్రునిగా, మరొకడు తన పుత్రునిగా, మరికొందడుకు తన ప్రియునిగా కోరుకొనవచ్చును. తన పట్ల గల విభిన్న ప్రేమ తీవ్రతను బట్టి శ్రీకృష్ణుడు ఆయా భక్తులందరికీ సమానంగా ప్రదానము చేస్తాడు. ఈ భౌతిక జగత్తులో అనే అన్యోన్య భావాలు ఉన్నాయి. అవన్నీ భగవంతుని ద్వారా వివిధ రకాల ఆరాధకులతో సమానంగా పంచుకోబడతాయి. విశుద్ధ భక్తులు ఇక్కడ దివ్యధామం 2 చోట్ల కూడా భగవంతునితో సాంగత్యాన్ని పొంది స్వయంగా సేవ చేయగలిగి ఆ ప్రేమయుత సేవలో దివ్యానందాన్ని పొందుతాడు. జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని నశింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకోగోరే నిరాకారవాదులకు కూడా శ్రీకృష్ణుడు వారికి తన జ్యోతిలో కలుపుకొని సహాయం చేస్తాడు. అటువంటి నిరాకారవాదులు నిత్యానందమైన భగవంతుని అంగీకరించరు. అందుకే వారు తమ వ్యక్తిత్వాన్ని నశింపచేసుకున్న వారై ఆ దేవదేవుని దివ్య సేవానందాన్ని అనుభవించలేరు. నిరాకార స్థితిలోనూ స్థిరంగా ఉండలేనట్టి వారిలో కొందరు ఈ భౌతిక కార్యరంగానికే తిరిగి వచ్చి నిద్రాణంగా ఉన్న తమ వాంఛలను ప్రదర్శిస్తారు. వారికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశం ఉండదు, కానీ భౌతిక లోకాలలో పనిచేయడానికి తిరిగి అవకాశం ఇవ్వబడుతుంది. కామ్యకర్మ రతులైన వారికి భగవానుడు యజ్ఞేశ్వరునిగా వారి కర్మలను వాంఛిత ఫలాలను ఇస్తాడు. యోగ సిద్ధులను కోరే యోగులకు ఆ శక్తులు ఇవ్వబడతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే, విజయ ప్రాప్తికి ప్రతి ఒక్కడు కేవలము ఆ దేవదేవుని కరుణ పైననే ఆధారపడి ఉన్నాడు. అన్ని రకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఒకే మార్గం పైన ఉన్నట్టి వివిధ స్థాయిల విజయాలు మాత్రమే. అందుకే శ్రీమద్ భగవతములో
3 లేదా 2 10వ శ్లోకంలో చెప్పబడినట్లు మనిషి కృష్ణ భక్తి భావనలో పూర్ణతత్వ స్థితికి రానిదే అన్ని ప్రయత్నాలు అపూర్ణంగానే మిగిలిపోతాయి. అంటే ఇక్కడ భగవంతుడు తన భక్తునికి ఏ విధంగా అవగపడతాడు అంటే కనిపిస్తాడు అనే విధానాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో. అంటే ఒక తాయి అంటే ఒక తల్లి తన కుమారుడుగా స్వీకరిస్తే అంటే శ్రీకృష్ణుడు బాల్యకృష్ణుడు వలె, లేదా ప్రేయసి ఒక ప్రియురాలు తన ప్రేమికుడి వలె చూస్తే ప్రేమికుడి రూపంలో, అంటే ఇక్కడ భక్తి తత్వం కలిగిన విధానంలో చెప్తున్నాను. తను ఏ విధంగా తను కొడుకులా ఎంచుకుంటే కొడుకులా, తండ్రిలా ఎంచుకుంటే తండ్రినిలా, లేదా గురువుగా ఎంచుకుంటే గురువులా, లేదా చిన్న పిల్లని వలె మిత్రుని వలె అనుకుంటే మిత్రునిలా ఇలా అవగపడతారు. భగవంతుడు ఎప్పుడు భక్తునికి ఏ విధంగా తనకి మనస్ఫూర్తిగా తన భక్తిని వ్యక్తపరుస్తారో అదే విధంగా అవగపడతారు, అంటే కనిపిస్తారు భగవంతుడు. అదే విధంగా సహాయపడతాడు. తను అంటే తన మనసులోని సంకల్పాన్ని గట్టిగా చెప్పుకొని భక్తిని వ్యక్తపరుస్తూ తన కోరికలు ఏమైతే ఉన్నాయో అదే విధంగా తను ఈడేరుస్తారు. మనం సంకల్పం చేసుకోవడమే తడ అనే మారిగా భగవంతుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. తన భక్తుడి పట్ల తనకి ఏం కావాలో తనకి ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉంటాడు. తదాసు అనే మారి ఉంటారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే తనే ఆది పురుషుడు, తనే ఈ జగత్తు వ్యాప్తి చెందిన ప్రప్రభువు అని చెప్పవచ్చు. కాబట్టి శ్రీకృష్ణుడైతే మనం ఏ రూపంలో కొలుస్తామో ఆ రూపంలో కనపడిస్తాడు. జ్యోతి రూపంలో నువ్వు కలుస్తావా జ్యోతి రూపంలో కనపడతాడు. మీ కొడుకు రూపంలో చూస్తావా కొడుకు రూపంలో, తండ్రి రూపంలో, స్నేహితుడు కూతురు రూపంలో కూతురు రూపంలో కూడా కనిపిస్తాడు. ఇక్కడ భక్తి మనం వ్యక్తపరచడమే విధానాలు, కాకపోతే అన్నీ ఒక్కరే తనే అని చెప్పడం జరిగింది. ఇక్కడ భౌతికంగా అంటే కొందరైతే పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగడానికి వాళ్ళ వల్ల కాదండి. కొంత అర్థం జర్నీ చేశాక వచ్చేస్తారనమాట. నాకు ఈ పద్ధతులన్నీ అవ్వట్లేదు, నేను డైజెస్ట్ చేసుకోలేను అని తిరిగి వచ్చే వాళ్ళకి మళ్ళీ భౌతిక లోకంలో జన్మ తాళడానికి వాళ్ళు యథావిధి వాళ్ళ కార్యక్రమాలను చేసుకోవడానికైతే అవకాశం ఉంది. కాకపోతే ఆధ్యాత్మికతను పూర్తిగా అవగాహన చేసుకోలేని వాళ్ళకి దేవుని యొక్క ముక్తి అనేది లభించదు ఇలా చెప్పడం జరిగింది. ఏకైక మార్గం అంటే మనం కృష్ణ భక్తిని వ్యక్తపరచడమే. అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. మనకి దేవుని కనుకరించలేదు, మనం దేవుని భక్తులు కాలేకపోయాం పూర్తిగా, ఇది మనకి మంచిది కాదు, నేను మామూలుగా ఉంటేనే సరిపోయిందేమో అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ లేదా కృంగిపోతూ ఆత్మాహుతికి కూడా దారితీస్తారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ భౌతిక జన్మనైతే పొందవచ్చును, కానీ ఆధ్యాత్మిక తత్వాన్ని అయితే పొందలేరు. పూర్తిగా ఆధ్యాత్మికతను పొందాలంటే ఏకైక మార్గం మనం స్మరించడం, కీర్తించడం లేదా తనని భక్తి వ్యక్తపరచడం, సదాకాలం శ్రీకృష్ణ భక్తుడై ఉండటమే ఏకైక మార్గం అని ఈ శ్లోకంలో కూడా మంచిగా చెప్పడం అయిందండి. అంటే యోగ సిద్ధులు కోరే యోగులకు ఆ శక్తులు ఇవ్వబడింది. అంటే మీరు మంచిగా ఎప్పుడు దేవుణ్ణే కోరుతూ జపిస్తూ ఉంటారు కదా యోగులైతే, అలాంటి వాళ్ళకి ఈ ముక్తి మార్గం అనేది లభిస్తుంది. 50-50గా పనిచేస్తారు కదా, భక్తి వ్యక్తపరచడంలో కూడా 50-50గా ఉంటారు. అలాంటి వాళ్ళకైతే రిజల్ట్ రాదని మంచిగా ఈ శ్లోకంలో కూడా చెప్పబడిందండి. దేవుడు అనేవాడు శ్రీకృష్ణ భగవానుడు అనేవారు జ్యోతిలో కలుపుకుంటారు. ఎవరిని? ఇలాంటి ఆధ్యాత్మికంగా మంచిగా భక్తిని వ్యక్తపరిచే వాళ్ళని జ్యోతి రూపంలో తన జ్యోతిలో ఐక్యం చేసుకుంటారు. ఈ భౌతిక తత్వం కలిగిన వాళ్ళు అంటే మంచిగా దేవుని పట్ల వ్యక్తిపరిచే వాళ్ళని జ్యోతి రూపంలో తీసుకుంటారు అనమాట. తను లేదు లౌకిక భావం కలిగే ఉంటారు. 50-50 మైండ్ సెట్లో ఉండే వాళ్ళకైతే మళ్ళీ భౌతికంగా వాళ్ళు ముందుకు రావడానికి అవకాశాన్ని అయితే ఇస్తారు, కానీ ముక్తిని అయితే ఇవ్వరు. భౌతికంగా అంటే దేవుని ఆధ్యాత్మికంగా భక్తిని కొలచడానికి మళ్ళీ అవకాశం అయితే దేవుడే ప్రదర్శిస్తారు. కాకపోతే వాళ్ళకి అంతలో ముక్తిని అయితే ప్రదర్శించరు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం స్థిరత్వంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ మనసు స్థిరంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనం ఫస్ట్ నుంచి వచ్చే శ్లోకాలన్నింటిలో ఉండే మెసేజెస్ ఇవే. మనస్థిరంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, దేవుని పట్ల అవగాహన కలగాలి, నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మి చేయాలి. దేవుడు ఉన్నాడనేది, అది ఏ విధంగా ఉన్నాడనేది మీ ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళే అడుగులలో మీకు అవగాహన వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు భక్తిని వ్యక్తపరచమే లేటు.
ప్రతిరోజు అర్ధగంట అయినా మీరు ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక్కడ శ్రీకృష్ణుడే అని కాదు, మీ ఇష్టదైవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అయినా సరే భక్తిని వ్యక్తపరచడానికి ఈరోజు విశేషంగా మంచి రోజు అని మరీ చెప్తూ ఈ రోజైనా స్టార్ట్ చేయండి ఆధ్యాత్మిక వైపుగా. ఒక జ్యోతిని వెలిగించడం, లేదా ఒక కథ చదవడం, లేదా అష్టోత్తరాలు చదువుకోవడం, నామస్మరణ సంకీర్తనలు పాటలు పాడడం, లేదా ఒక దేవస్థానాన్ని సందర్శించడం, ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక లోబడి ఉన్న విషయాలే. కాబట్టి ఈరోజు ఈ విషయాల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకొని మీరు మీ భక్తిని అయితే వ్యక్తపరచండి అని చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ని 4 జనం కంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.